హలో ఎవ్రీవన్, నేను చంద్రశేఖర్ రిలేటివ్ మాట్లాడుతున్నాను. వారాహి బ్యానర్లో నేను తీసిన మనమంతా చిత్రం ఆగస్ట్ 5th రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫస్ట్ స్టోరీ ఐడియా అనుకున్నప్పుడు సాయి గారు చెప్పానండి, వెళ్ళి అసలు ఎలా ఐడియా ఎలా ఉందండి, ఏంటి, ఇంకా ఫుల్గా డెవలప్ కూడా అవ్వలేదు. ఐడియా పరంగా చెప్పిన వెంటనే ఆయన నచ్చింది, ఇమీడియట్గా నచ్చి మీరు డెవలప్ చేసేయండి, చేద్దాం అన్నారు. నాకు సాయి గారికి ఆల్మోస్ట్ 10 years నుంచి మేము ట్రావెల్ చేసాం టుగెదర్. అప్పటి నుంచి నాకు పరిచయం. సో ఆయన లక్కీగా ఊమంటాం. సో అప్పటి నుంచి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. సరే, కథ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత 4 కథలు. సో బ్రిలియంట్ యాక్టర్స్ కావాలి, అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ హ్యూమన్ డ్రామా. ఏ సినిమా అయినా సరే హ్యూమన్ ఎమోషన్స్ రావాల్సిన చోట ఎనీ హ్యూమన్ డ్రామాకి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ కావాలి. సో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసుకురావాలి. ఒక పాప రోల్ ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ రోల్ ఉంది, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ రోల్ ఉంది, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ రోల్ ఉంది. సో ఒక్కొక్క రోల్కి, ఇప్పుడు పాప రోల్కి అయితే దగ్గర మేము 600 మందిని ఆడిషన్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఈ మిడిల్ క్లాస్ పర్సన్గా ప్లే చేయడానికి అది హైలీ బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఎవరు అనుకుంటే అందరికీ మోహన్ లాల్ గారే ఫస్ట్ దృష్టిలోకి వచ్చారు. సో వెళ్ళి ఆయన కథ చెప్పడం, ఆయన ఓకే అనడం, అది ఇంకా అక్కడి నుంచి మా సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అలాగే గౌతమి గారు, ఆవిడ కూడా కథ చెప్పిన వెంటనే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ రోల్కి కూడా, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అన్నా సరే ఆవిడ ఏ జాబ్కి వెళ్ళకపోవచ్చు, ఎక్కడ పని చేయకపోవచ్చు, బట్ వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు డైలీ లైఫ్, వాళ్ళ ఇల్లుని రన్ చేయడమే చాలా స్మార్ట్గా రన్ చేయాలి. వాళ్ళకు ఉన్న డబ్బులతో కరెక్ట్గా చూసుకుని కరెక్ట్గా మొత్తం నెలంతా గడుపుతున్నారు. సో ఎందుకు గౌతమి గారు సూట్ అవుతారేమో ఆ రోల్కి అనిపించింది. అలాగే గౌతమి గారిని అప్రోచ్ అవ్వడం, ఆవిడ కూడా చెప్పిన వెంటనే విపరీతంగా నచ్చి యాక్సెప్ట్ చేశారు. సో అలా జరిగింది యాక్టర్స్ సెలక్షన్. వీళ్ళే కాకుండా ప్రతి చిన్న రోల్కి కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇప్పుడు మన చంద్రమోహన్ గారు కానీ, మారుతిరావు గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, ధనరాజ్ కానీ, బ్రహ్మాజీ గారు కానీ, హర్ష కానీ, వీళ్ళందరూ సపోర్టింగ్ రోల్ అద్భుతంగా చేశారు. డెఫినెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఆగస్ట్ 5th మనమంతా సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మెచ్చుకుంటారని నమ్ముతున్నాను.